కేటీఆర్ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వాళ్ళు ఒక వార్తని వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ప్రెస్ క్లబ్ అని కేటీఆర్ అన్న మాటని కళ్ళు కంపౌండ్గా అని కాంగ్రెస్ అంటున్నారు అని ప్రెస్ క్లబ్ సంబంధించిన సీనియర్ జర్నలిస్టులని అందరు జర్నలిస్టులని కొంత వాళ్ళు నేను అన్న మాటని రాంగ్ లో చూపిస్తూ సోషల్ మీడియా వాళ్ళని రెచ్చగొట్టి కాంగ్రెస్ మీద ఒక అస్త్రాన్ని ప్రయోగించాలి జర్నలిస్టులని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అందిన వార్త. నేనేమంటున్నా, ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు, సీనియర్ జర్నలిస్టులకు నేను ఒక మాట అడుగుతున్నా. ప్రెస్ క్లబ్ సంబంధించిన యూనియన్, ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల యూనియన్ వాళ్ళతోటి మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి గారిని అక్కడ రావాలని పర్మిషన్ తీసుకొని ఈ యొక్క ఛాలెంజ్ చేసిండ. దీనికి ఫస్ట్ నాకు వివరణ కావాలి. ప్రెస్ క్లబ్ దానికి రిపోర్టర్స్, ప్రెస్ క్లబ్ సీనియర్ జర్నలిస్టు ఆ యూనియన్ సంప్రదించి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్ రావాలని అఫీషియల్ గా అడిగిండా? ఇది క్లారిఫై చేయాలని కోరుతున్నా కేటీఆర్. క్లబ్కే రావాలి అని అంటే కేటీఆర్ ఎవరు అనడానికి? కేటీఆర్కి ఏం రైట్స్ ఉన్నాయి? రైట్స్ ఎవరికి ఉన్నాయంటే ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు వాళ్ళ యూనియన్కి ఉంటుంది. ఎప్పుడైనా సరే ప్రెస్ క్లబ్ వాళ్ళ యూనియన్, ఆ జర్నలిస్టులు వాళ్ళ యూనియన్ ఏ నాయకుడు రావాలని వాళ్ళు ఆహ్వానిస్తే ఆ నాయకులు అక్కడికి పోయి ఆ ప్రెస్ క్లబ్ లో చర్చా వేదికలో పాల్గొనడం కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడం కానీ జరుగుతుంది. ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్ లో పిలిచిర్రు, పోయిర్రు, వాళ్ళ ప్రశ్నలకు జవాబిచ్చారు. ముఖ్యమంత్రి అయినాక కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు, ఆయన పోయిండు. ఇది సిస్టమ్. కానీ నేను అడుగుతున్న ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల యూనియన్ అంటే మరి వాళ్ళ పర్మిషన్ తోటి నువ్వు మమ్మల్ని అడిగినావా? ఆయన నీకేం రైట్స్ చెప్పడానికి అని మేము అడుగుతున్నాం. నేను